ద్వారా మనం చేస్తాము. దయగల సర్వేశ్వర ఈ శిలువ మానను ఆశీర్వదించండి. ఈ శిలువను చూసి ప్రార్థించే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబములను ఆశీర్వదించి వారిని చల్లగా దీవించండి. యేసు ప్రభు మా రక్షకుడు అన్నట్టు అని గుర్తు చేస్తున్న ఈ శిలువను మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మా జీవితంలో సరి చేసుకుంటూ మీ కుమారుడు చూపించిన బాటలో ప్రయాణం చేయటకు మాకు సహాయం చేయమని మా ప్రభువుని క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. దయగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ ఈ ప్రాంగణంలో శిలువను ఆశీర్వదించును గాక. ఆమేన్. తదనంతరం ఇప్పుడు మన కడప పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ గారు యొక్క శిలువ స్వరూపమును ఆశీర్వదించడం జరిగింది. తదనంతరం మన Thank you.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు స్వస్థతగిరి మాత ఈ పుణ్యక్షేత్రం నందు అందరూ సమావేశమై ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి ఇక్కడికి చేశారు. దేవుని యొక్క అనుగ్రహము మనందరి మీద ఉండాలంటే మన పిల్లలు మంచి ప్రవర్తనతో, మంచి విద్యాబుద్ధులతో, మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్ళాలి అంటే, మన యువతి యువకుడు ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు రావాలంటే, మన పెద్దలందరికీ మనశ్శాంతి దేవుడు దయచేయాలి, మంచి ఆరోగ్యం దయచేయాలంటే నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆదివారం పూట తప్పనిసరిగా దివ్య బలి పూజలో పాల్గొనాలి. దివ్య బలి పూజలో దివ్య సప్రసాదము ద్వారా మనలో చేసి వస్తున్న ప్రభువును మనం ఆరాధించి స్తుతించాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీస్సులు వారి మీద ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ పుణ్యక్షేత్రం కోసం ప్రార్థన చేద్దాం. ఈ పుణ్యక్షేత్ర వ్యవస్థాపకులు, అలాగే నిర్వాహకులు, ఈ వచ్చేటువంటి భక్తులందరినీ కూడా దేవుడు దీవించాలని, విచారణలు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈ పుణ్యక్షేత్రము అందరి దృష్టిని ఆకర్షించి మరి వారందరినీ కూడా ఇక్కడికి రప్పించి ఈ దేవుని యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు వారి మీద లాగున ఈ మంచి ఫలం కోసం ఈరోజు ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్నాం. మొదట మన పాపంలో కొట్టు దేవుని ముందు క్షమాపణ పెట్టుకుందాం. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యందు ఆశలు నింపుకొని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపునితో స్థిరత్వముగాని పవిత్రముగాని దేనికి నీ ఉండజాలదు. నీ అపాదమైన దయను మా మీద కృప నింపుని ప్రార్థన చేయించున్నావు. నీతో కలిసి పవిత్రాత్మతో సహాయ వైగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అప్పుడు అబ్రహాము, ప్రభు కోపపడకము. ఇంకొక మనవి, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి 32వ వచనం వరకు. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజలకు
పాడుపరిచి కలిగి పొందినది, వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములు కనుగొందును. వారిని దండింపవలేను దండింపవలేనని మనవి నా చెవిన పడినది. నేను నిజము తెలుసుకొన తలచితిని అని చెప్పాను. అంతటా ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయింది. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనుల సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణములో సజ్జనులు 10 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరము నాశనము చేయకుండా కాపాడగా, మంచివారిని చెడ్డవారిని కలిసికట్టుగా నాశనం చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించడానికి తగున భూలోకములకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలగా అని అనేను. అంతటా దేవుడు సొదొమ నగరములో 70 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరూను క్షమింతును అని చెప్పాను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే మట్టి మనిషిని అయినను తెగించి దేవర వారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 70 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువ ఒకటిచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అని 40 నేను దానిని నాశనం చేయను అని దేవుడు చెప్పాను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్న ఎట్లు అనేను. 40 మంది ఉన్నను నేను నాశనం చేయను అని దేవుడు చెప్పాను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకము, ఇంకొక మనది 30 మంది మాత్రమే ఉండిననుకును. అప్పుడు ఏమి చేయుదురు అనేను. 30 మంది ఉన్నను నేను ఏమి చేయను అని దేవుడు అనేను. అబ్రహాము, ప్రభు, ఇంకనూ మాట్లాడటకు సాహసించుతున్నాను. ఒకవేళ ఆ నగరంలో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి అగును అని అడిగాను. దానికి దేవుడు 20 మంది ఉన్నను నాశనం చేయను అనేను. తరువాత అబ్రహాము, ప్రభు, తాము కోపపడుకున్నా ఇంకొకసారి మాత్రము మాట్లాడను. ఒకవేళ ఇక్కడ 10 మంచివారు మాత్రమే ఉంటుదేమో అని ప్రశ్నించాను. దానికి దేవుడు 10 మంచివారులను చాలు, దానిని నాశనం చేయను అని చెప్పాను. ఇది ప్రభు వాక్కు.
రెండవ పట్టణము. దేవుడు మన పాపములను మన్నించి క్రీస్తుతో పాటు మనలను లేవనెత్తు. పునీత పౌలు కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. మీరు జ్ఞానస్నానం పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితే, జ్ఞాన స్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితే, దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణము నుండి లేవనెత్తెను. మీరు మీ పాప కార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడక పోవుట వలన ఒకప్పుడు మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములను అన్నింటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగా ఉండిన పత్రమును ఆయన తన శిల్వ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఇది ప్రభువు వాక్కు. జయములో
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా రాసినటువంటి ప్రభు యేసుక్రీస్తు వార్త 11వ అధ్యాయము వచనం 1 నుండి 13 వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగిన తొడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్థన చేయడం నేర్పుడు అని అడిగాను. అందుకు ఆయన వారితో, మీరు ఇట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్ర పరపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము, మా పాపములను క్షమింపు, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించున్నాం, మమ్మల్ని శోధనలో చిక్కుకొననీయకము అని చెప్పాను. యేసు ఇంకను వారి దగ్గర పలికాను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇప్పుడు చెప్పిననుకుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతని పెట్టెకు నా యొద్ద ఏమీ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూస్తున్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలనని సమాధానము ఇచ్చిననుకున్నాడు. నేను మీతో చెప్పినది ఏమన్నా, అతడు మిత్రుడై ఉండి లేచి ఏమీ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరు అడుగుడు, మీకు అనుగ్రహింపబడు, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తెరవబడును మీతో చెప్పుచున్నాను. వీళ్ళు ఏ తండ్రైన కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా, గుడ్డును అడిగినచో తేలునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చడం మీకు తెలియదు కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకెంతగా పవిత్ర ఆత్మనిచ్చునవు ఇప్పుడు. ఇది ప్రభు సువిశేషము. ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సంతోషంగా ఉంది. మంచి మందిరములో ఆహ్లాదంగా వీచేటువంటి గాలి, చిన్నారి పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా కొండ మీదకి వచ్చి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక మంచి వాతావరణంలో ఆరాధన జరపడం, దివ్య పూజ జరపడం, ఇంతమంది గురువులతో. ఈరోజు ఆదివారం అయినా కానీ చాలామంది గురువులు మన మధ్యకు వచ్చారు. చాలా సంతోషం. ఇవన్నీ కూడా మనం గమనించాలి. దేవుని కార్యాలు, దేవుని కార్యాలు. ఎందుకంటే ఆయన సంకల్పిస్తేనే ఏదైనా కానీ జరుగుతుంది. అందువల్ల దైవ కార్యము అని మనం గుర్తించాలి. అలాగే స్వస్థత గిరి మాత అన్నట్టుగా మనము ఈ కొండకు పేరు పెట్టుకున్నాం. స్వస్థత ఎలా జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? ఎలా జరుగుతుంది అంటే, మనము దేవుని అడిగినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవునితో సంభాషించినప్పుడు, దేవునితో ఒక సంబంధం ఏర్పరచుకున్నప్పుడు స్వస్థత జరుగుతుంది. బైబిల్లో ఒక చోట ప్రభు దగ్గరికి కొందరు వస్తారు. యోహాను, యాకోబు వీరి తల్లి ఆయన దగ్గరికి వచ్చింది.
నిన్ననో మొన్న చదువుతున్నాను సువిశేషం. ఆయన దగ్గరకు వచ్చి మోకరించింది. అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఏమి కావాలి అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి మోకరించినప్పుడు ఆయన అన్నాడు, నీకు ఏమి కావాలి. ఆ తర్వాత ఆమె ఏదో చెప్పింది, వాళ్ళ సమంజసం కాదో ప్రభు నిర్ణయించాడు, అది వేరే విషయం. కానీ జరిగిన విషయం మాత్రం ఆమె వచ్చి మోకరించినప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఏమి కావాలి. నీవు వచ్చి ప్రభు ముందు మోకరించినప్పుడు నేను అడుగుతాను, అదే ప్రశ్న అడుగుతాను, అమ్మా నీకు ఏమి కావాలి, అయ్యా నీకు ఏమి కావాలి, నేను నీకు ఏమి ఇవ్వగలను అంటాడు. అలాగే ఒక గుడ్డివాడు వస్తాడు. ఒక గుడ్డివాడు వచ్చి ఆయన దగ్గరికి వస్తాడు, మెస్సయ్య దావీదు కుమారా అంటూ ఆయన స్తుతిస్తూ వస్తాడు. ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ వస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, అతను నా దగ్గరకు తీసుకురండి అంటాడు. గుడ్డివాడు కదా పాపం ఎక్కడో పోతున్నాడు కనపడకుండా, అతను నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. అంటే ఏమిటి? మనం ఆయన స్తుతిస్తూ ఒక దారి కనపడకుండా ఎటైనా కానీ పోతూ ఉంటే, లేదా పట్టణాల్లో తొక్కుతూ ఉంటే, గురువుల ద్వారా దైవ సేవకుల ద్వారా అంటాడు, అతనిని మా ఎందుకు తీసుకురండి అంటాడు. అప్పుడు గురువులు దైవ సేవకులు ఏం చేస్తారు? వారికి ఒక త్రోవ చూపిస్తారు. ఇదిగో ఇక్కడ ప్రార్థన చేయి, ఇక్కడికి రా, ఇక్కడ నీ విన్నపాలు నీ ప్రార్థనలు దేవుడికి తెలుపు అంటూ అతన్ని దేవుడి దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు దేవుడు అడిగాడు, ఆ గుడ్డివాడిని అడిగాడు, నేను నీకు ఏమి చేయవలనని నీవు భావిస్తున్నావు, నువ్వు కోరుతున్నావు, నేను నీకు ఏమి చేయవలనని. అంటే ఒక గుడ్డివాడు వచ్చినప్పుడు ప్రభువుకు తెలియదా అతని కళ్ళు ఇవ్వాలి, అతని కళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడు అని ప్రభువుకు తెలియదా? ప్రభువుకు తెలుసు. కానీ అది అతని నోటి నుండి రావాలి, అతను కోరుకోవాలి. అతను కోరినప్పుడు ప్రభు ఇస్తాడు. ఎన్నో కోరికలు ఉండవచ్చు, ఎన్నో ఉండవచ్చు, కానీ మనము వెల్లడించాలి. మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి కోరికలు, మన వ్యధలు, కుటుంబంలో ఉన్న స్థితిగతులు, మన పిల్లల పాటలు, అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు, సామాజికంగా కుటుంబాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. ఇది జీవితము చాలా కష్టమైనటువంటి దాన్ని అలా ఈదుతూ పోతున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. అప్పుడు నీవు ప్రభు ముందు మోకరించి ప్రార్థించినప్పుడు అంటాడు, నీకు ఏమి కావాలి, నేను నీకు ఏమి చేయగలనని నీవు భావిస్తున్నావు అంటాడు. అప్పుడు గుడ్డివాడు అన్నాడు, అయ్యా నా కళ్ళు ఇవ్వు అన్నాడు. అలాగే నీవు కూడా, స్వామి నా కుటుంబంలో ఈ బాధ ఉంది, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నాకు ఆరోగ్యము సరిగా లేదు, నా శరీరంలో ఈ అస్వస్థత ఉంది, లేదా నా పొరుగు వారితో నాకు సమస్యగా ఉంది, లేదా మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నవి, మా బంధువులతో ఈ సమస్యలు ఉన్నవి, వ్యక్తిగతంగా నాకు ఎన్నో సమస్యలు ఉన్నవి, మోకరించి ప్రార్థించాలి. అప్పుడు ప్రభువు నిన్ను మెచ్చుకుంటూ నీకు తగినటువంటి కోరిక నీవు తీరుస్తావు. ఎందుకంటే నీ విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. సువిశేషంలో, లూకా సువిశేషం 5వ అధ్యాయంలో ఒక స్త్రీ ఆయన దగ్గరకు వస్తుంది. ఆమెకు 13 సంవత్సరాలుగా రక్తస్రావం అంటే స్త్రీలకు బాగా తెలుసు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. అది 13 సంవత్సరాలుగా అలా బాధపడుతున్నటువంటి ఆమె ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరి కాలేదు. ఎంతమంది కూడా ఆమెకు సరిగా వైద్యం చేయలేకపోయారు. అటువంటి వారిని బైబిల్లో లెవ్వియకాండం అంటుంది, అటువంటి వారిని సమాజానికి వెలుపల ఉంచాలి, వారిని ముట్టుకోకూడదు, వారు ముట్టుకున్న ప్రదేశం కూడా అపవిత్రమవుతుంది. ఇలాంటి చాలా అమానుష్యమైనటువంటి కట్టడలు ఉన్నది. అందువల్ల ఆమె ప్రక్కగా దూరంగా మెదులుతూ వచ్చింది.
ఆమె ప్రభు గురించి విన్నది. 13 సంవత్సరాలు బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ప్రభు గురించి విన్నది. విని ఆయనని ఏ విధంగానైనా కలుసుకోవాలి, తన బాధను చెప్పుకోవాలి. కానీ తాను ఎదురుగా రాలేదు. ఎదురుగా వస్తే అందరూ కూడా దూరంగా పో అంటూ అరుస్తారు. కొంతమంది రాళ్లతో కొడతారు. ఎందుకంటే ఆమె అపవిత్రమైనది. మరి ఆయన ఎలా కలుసుకోవాలి? ఏదో ఒక విధంగా ఆయన కలుసుకోవాలి, ఆయన ముట్టుకోవాలి. ఇది నాకు అనుకొని ప్రభు వెళ్ళేటప్పుడు అందరూ ఆయనను తాకాలని తాపత్రయపడుతూ వెళుతూ ఉన్నప్పుడు ఆమె ఎవరికి తెలియకుండా వెనుకగా వచ్చి ప్రభు యొక్క అంగీని అలా ముట్టుకుంది. అలా ముట్టుకుంటే చాలు, నేను బాగైపోతాను, నాకు బాగైపోతుంది. 13 సంవత్సరాలుగా బాధపడుతున్న స్త్రీ ఆమె అలా వచ్చి ముట్టుకోగానే ఆయన వస్త్రాన్ని తాకిన ఆ సమయంలో ఆమెకు స్వస్థత వచ్చేసింది, బాగైపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఆయన శక్తి బయటికి వెళ్ళిపోయింది కదా. ఆయన అనుకున్నాడు, ఎవరో నన్ను తాకారు, ముట్టుకున్నారు అన్నాడు. శిష్యులందరూ ముట్టుకోవడం ఏమిటి, మీ మీద పడుతున్నారు, మిమ్మల్ని తాకుతున్నారు, మిమ్మల్ని పట్టుకుంటున్నారు, ఎవరో ముట్టుకుంటారేమిటి అన్నారు. లేదు, ఎవరో విశ్వాసముతో నన్ను ముట్టుకున్నారు. అందరూ ముట్టుకోవడం వేరు, అందరూ తగలడం వేరు, అందరూ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వేరు. కానీ ఎవరో ఒకరు చాలా గట్టి విశ్వాసంతో నేను ఆయనను ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అని భావిస్తూ ఎవరో ముట్టుకున్నారు. ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. అందువల్ల ముట్టుకోగానే శక్తి ఆయన నుండి వెలువడి ఆమెను స్వస్థపరిచి, అప్పుడు ఆమె ముందుకు వచ్చి, స్వామి, ఇది జరిగిన విషయము, నేను భయంతో ముందుకు రాలేక వెనక నుండి ముట్టుకున్నాను, నేను బాగయ్యాను, నీకు చాలా వందనములకు భయంతో చెప్పి. అప్పుడు ప్రభు ఒక మాట అంటారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది. నీ విశ్వాసం ఏదో కాదు. అందరూ ముట్టుకుంటున్నారు, అందరూ తగులుతున్నారు, కానీ నీ విశ్వాసం అంటే ఏమిటి? ఇక్కడ విశ్వాసం అన్నటువంటిది ముఖ్యమైనది. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన స్వస్థత చేకూరుస్తారు. మొదటి పట్టణంలో అబ్రహాము నినేవే అబ్రహాము సొదొమ గొమొర్రా గురించి ప్రార్థన చేశాడు. అబ్రహాము చెప్పాడు, దేవుడు, ఇదిగో ఆ పట్టణం చూశావా, ఆ పట్టణము పాప పంకిలమైనది, పాపము పండిపోయింది, చెట్టు మీద ఉన్నటువంటి పండు పండిపోతే ఏమవుతుంది? రాలిపోతుంది. అలా జరుగుతూ ఉంది. పాపం పండిపోయింది, అక్కడ ఎవరు నా మాట వినటం లేదు. అందువలన ఆ పట్టణాన్ని నేను అగ్నితో దహించబోతున్నాను అంటాడు. అంటే అబ్రహాం అన్నాడు, భయపడిపోయాడు. అగ్ని, వర్షం ఏ విధంగా కురుస్తుందో అలాగే అగ్ని కురుస్తుంది, ఏమవుతుందో మనం ఊహించుకోవచ్చు. అలా జరగబోతుంది అన్నాడు దేవుడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, స్వామి, మంచిదే, వాళ్ళంతా దుర్మార్గుడు, మరి అలా జరగవలసిందే, కానీ ఒక 50 మంది మంచివాళ్ళు ఉంటే వారి కోసము మిగతా వారిని క్షమిస్తారా అన్నాడు. దేవుడు అన్నాడు, 50 మంది ఉంటే క్షమిస్తాను నీ కోసము అన్నాడు. ఎవరి కోసము? అబ్రహాము కోసం. ఒక నీతిమంతుడు ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు. మన పాట విన్నాము, నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని. అబ్రహాము ప్రార్థన ఆలకించాడు. అబ్రహాము 50 మంది ఉన్నారా, సరే క్షమిస్తాను నీ కోసం, కానీ 50 మంది లేరు. అబ్రహాం మళ్ళీ అడిగాడు, 45 మంది ఉంటే నీ కోసం క్షమిస్తాను. 40 మంది ఉంటే బేరమాడాడు, క్షమిస్తాను. అబ్రహాం అలా బేరమాడుతూ కిందికి వచ్చాడు. 10కి వచ్చాడు. పట్టుమని 10 మంది ఉంటే మీరు క్షమిస్తారా? పట్టుమని 10 మంది ఉంటే నీ కోసం క్షమిస్తాను, అందరిని రక్షిస్తాను అన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పట్టణానికి 10 మంది లేరు. కేవలము 4-5 లోతు కుటుంబం మాత్రమే ఉన్నది. అందువల్ల దేవుడు ఆ పట్టణాన్ని అగ్ని వర్షం కురిపించి దహించి వేశాడు. ఈనాటికి కూడా ఆ పట్టణాన్ని మన పాలస్తీనాలో చూడవచ్చు. అంటే దేవుడు మాత్రం సిద్ధంగా ఉన్నాడు. ఎవరి కోసం? నీతిమంతుడు ప్రార్థన చేస్తే వినడానికి సిద్ధంగా ఉన్నాడు. విన్నాడు ఆయన ప్రార్థన. కానీ
మరి ఎంతమందికి? అందువల్ల ఆ పట్టణాలు అలా దహనమైపోయాయి. అంటే ఏమిటి? నీవు నీతిమంతుడిగా ప్రార్థన చేస్తే, ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీకు ఆ ప్రార్థన దయచేస్తాడు. ఎవరు? శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అన్నాడు, స్వామి, నా సేవకుడు జ్వరంతో బాధపడిపోతున్నాడు, మరణం అతను సంభవించబోతోంది. మీరు ఒక మాట చెప్పండి, అని చెప్తే అతను బాగైపోతాడు అన్నాడు. ప్రభు అన్నాడు, ఒక మాట ఏంటి, నేను ఇంటికి వస్తాను కదా అన్నాడు. శతాధిపతి అన్నాడు, లేదు లేదు స్వామి, నా ఇంటికి వద్దు. ఎందుకంటే మీరు నా ఇంటికి వచ్చినందువల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది ఏమిటంటే, మామూలుగా యూదులు రోమన్ల ఇళ్లకు వెళ్ళరు. వెళితే అక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి, అందువల్ల వాళ్ళు అపవిత్రమైపోతారు అని యూదులు భావిస్తారు. అందువల్ల మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతారు, వివిధ నిందలు మోపుతారు. మీరు మా ఇంటికి వద్దు, కానీ మీరు ఇక్కడ నుండే ఒక మాట చాలు, ఒక మాట చెప్తే నా సేవకుడు బాగైపోతాడు అన్నాడు. ప్రభు గొప్పగా మెచ్చుకున్నాడు. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం! అతను యూదుడు కాదు, ప్రభునందు విశ్వాసం లేదు, ధర్మశాస్త్రం విశ్వాసం లేదు. అయినప్పటికీ దేవుడు ఒక్క మాట కలిగితే చాలు, నా సేవకుడికి బాగైపోతుంది అని నమ్మినటువంటి ఒక గొప్ప విశ్వాసం ప్రభు మెచ్చుకొని నీ విశ్వాసం వలన నీ సేవకుడికి బాగైపోయింది, వెళ్ళు అన్నాడు. వెంటనే వెళ్ళాడు, సేవకుడికి బాగైపోయింది. ఇక్కడ ఏం జరిగింది? విశ్వాసం. అబ్రహాము విశ్వాసం, శతాధిపతి విశ్వాసం, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విశ్వాసం, గుడ్డివారి విశ్వాసం, కననీయ స్త్రీ విశ్వాసం, ఇవన్నీ కూడా విశ్వాసం వల్ల జరిగినటువంటివి. నీవు దేవుని మీద విశ్వాసం నుంచి ఇక్కడ ప్రార్థన చేస్తే, ఇదిగో దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మామూలుగా అనుకుంటారు, మరి ప్రార్థన అంటే ఎందుకు స్వాములు వాళ్ళు చేసే ప్రార్థన, అమ్మగారు చేసే ప్రార్థన అనుకుంటారు. నీవు నీ సొంతగా ప్రార్థన చేసుకోవచ్చు. పరలోక చెప్పు వస్తే పరలోక ప్రార్థించి నీ సొంతగా ప్రార్థన చేయి. స్వామి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలకు మంచి ఆరోగ్యం ప్రసాదించు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు విద్య దయచేయి, మా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించు, మా సమాజంలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించు, మా పట్టణాన్నంతా దీవించు, మేమందరూ క్షేమముగా నీ యొక్క అనుగుణంగా జీవించడానికి మాకు నీ అనుగ్రహం పాలించు. ఇలా ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు తప్పనిసరిగా దేవుని దీవిస్తాడు. సొంతగా ప్రార్థన చేయాలి. సొంత ప్రార్థన చేసుకొని దేవుని ముందు మీ ఇళ్లలో తప్పనిసరిగా దేవుని యొక్క పటాలు ఉంటాయి. పటం ముందు కళ్ళు మూసుకొని సొంతగా ప్రార్థన చేయాలి. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఇది మన విశ్వాసం. మొదటి నుండి మన పెద్దలు నేర్పించిన విశ్వాసము మనము అలా స్వీకరించి ఆచరిస్తూ మన పిల్లలు కూడా దాన్ని చేరవేయాలి. అది మనం చేయవలసినటువంటి మంచి. ఇక్కడ ఈ ప్రాంతంలో నేను కింది నుంచి చూస్తే ఈ కొండ మీద పెద్దగా ఏమి కనిపించదు, కానీ పైకి వచ్చి చూస్తే చాలా గొప్పగా మంచి ఆవరణ, ఇక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క నివాసము, ఈ దైవ మందిరం, ఈ శిలువ, ఈ చుట్టూ కూడా చాలా చక్కగా కనిపిస్తాయి. చాలా మంచి ఆహ్లాదకరమైన శాంతికరమైన ఒక వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ రావడానికి మీరు ప్రజలను ప్రోత్సహించాలి, ప్రజలకు చెప్పాలి. ఏ పుణ్యక్షేత్రమైనా మొదట ప్రజామోదం పొందాలి, ప్రజల యొక్క ఆమోదం పొందాలి. ప్రజలు ఇది మాది అని వాళ్ళు గ్రహించాలి. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇదేదో ఒకరు చేశారని భావించకూడదు. అందరిది దేవుడి యొక్క పని అంటే అందరిది. కానీ ఎవరు ఒకరితో ప్రారంభమవుతుంది. దేవాలయం ఎవరు కట్టారు? యెరూషలేములో సొలొమోను రాజు కట్టారు. కానీ సొలొమోను ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. అలాగే ఆ తర్వాత దాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఎజ్రా, నెహెమ్యా అన్నటువంటి ఇద్దరు సేవకులు, ఎజ్రా అన్నటువంటి వారు యాజకుడు, నెహెమ్యా అన్నటువంటి నాయకుడు, వీరిద్దరూ కలిసి మళ్ళీ నిర్మించారు. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం వాళ్ళే కట్టారు. అయితే అది వారి ద్వారా దేవుడు ఆ దేవాలయం నిర్మించాడు. ఎవరు ఒకరి ద్వారా నిర్మిస్తారు, అంత మాత్రం కూడా అది వారి దేవాలయం అని ప్రజలు భావించకూడదు,
అలాగే నిర్వాహకులు కూడా భావించకూడదు. ఎందుకంటే దేవుని కార్యము ప్రజలందరిది. అందరూ వచ్చి ప్రార్థన చేసుకోవాలి, అందరూ ఆశీర్వదింపబడాలి, అందరికీ దేవుని యొక్క సువార్త అందించబడాలి. ఈ కొండ నుండి స్వస్థత ప్రజలకు వెళ్ళాలి. ఈ కొండ నుండి దేవుని వాక్యం 10 మందికి వినిపించబడాలి. ఈ కొండ ఒక సాక్ష్యంగా నిలిచాలి, సాక్ష్యంగా నిలవాలి. అలా నిలిచినప్పుడు మీ గ్రామానికి అంతటి కూడా అది ఆశీర్వాదం. మీ గ్రామానికి అంతటి కూడా ఆశీర్వాదం. మీ గ్రామము ద్వారా దేవుని ప్రజలను ఆశీర్వదిస్తున్నారు. మీ గ్రామము ద్వారా దేవుని ప్రజలు స్వస్థపరుస్తున్నారు. ఏ బిడ్డ అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారో వారికి దేవుని యొక్క అనుగ్రహం రావాలని మీరందరూ భావించారు. అందువల్ల ఇది మనందరిది అన్నటువంటి ఒక మంచి భావం, ఒక సంఘీభావం కలగాలి. దానికి అందరూ శ్రమించాలి, అందరూ దోహదపడాలి, అందరూ సహకరించాలి. అప్పుడే మనకు ఇది ఆశీర్వాదకరమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా చక్కగా ఉంటుంది. ఈ నిర్వహణ కోసము ఒక గురువును కూడా మీరు నియమించారు. గురువు ఇప్పుడు ఉన్నారు. ఆ గురువుకు మీరు సహకరించాలి. ఆ గురువు సహకరించకపోతే ఆయన ఒక్కడు ఏం చేస్తాడు? ఆయన ఒక్కడు ఏం చేయడు. అందరూ కలిసి ఆయనకు సహకరించి ఈ పుణ్యక్షేత్ర మొదటి భాగంలో మొదటి దశలో ఉన్నది. మనము ఒక చెట్టు పెంచితే మొదటి దశలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము. దానికి నీళ్లు పోసి చుట్టూ పాదు చేసి దానికి ఏమి ఆపద కలగకుండా చుట్టూ ఒక కంచె మాదిరి ముళ్ళు వేసి ఎంత జాగ్రత్తగా కాపాడుతాము. ఎందుకంటే ఎదగాలి కదా, అది ఎదగాలి. చిన్న దశలో ఉంది కాబట్టి. అలాగే మన పుణ్యక్షేత్రం కూడా చిన్న దశలో ఉంది, ప్రారంభ దశలో ఉంది. అది బాగా ప్రజల యొక్క ఆమోదం పొందాలంటే, ప్రజలందరూ ఆకర్షింపబడాలంటే, దేవుని ఆశీస్సులు పొందాలంటే మనమందరం కృషి చేయాలి, అందరూ. అందువల్ల నేను పీఠాధిపతిగా మీ అందరికీ విన్నవించింది ఏమిటంటే, అందరూ కలిసిమెలిసి మంచి కార్యంలో, ఈ దివ్య కార్యంలో పాల్గొని మనందరం చేయగలిగినట్లయితే దేవుని ఆశీస్సులు మీ కుటుంబాల మీద తప్పనిసరిగా మీ అందరి మీద ఈ బాగా దృష్టిలో ఉంచుకొని అందరూ సమిష్టిగా సంఘీభావంతో పనిచేస్తారు. అప్పుడు ఈ పుణ్యక్షేత్రం 10 మందిని ఆకర్షిస్తుంది. మంచి రోడ్డు రాబోతుంది, అలాగే మంచి లైట్లు కూడా రాబోతున్నాయి. అలాగే ఈ పుణ్యక్షేత్రం కొండ మీద ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. అవన్నీ ఎలా జరుగుతాయి? మనందరం కలిసినట్టుగా ఒక దంపతులు ఇదిగో సిలువను మనకు అందించారు. దీన్ని కూడా ఆశీర్వదించగా అలాగే ఎంతో మంది భక్తులు ముందుకు వస్తారు. ఎప్పుడు మనందరం కూడా సమిష్టిగా పనిచేసి ఇది ఒక మంచి పుణ్యక్షేత్రము, ఈ పుణ్యక్షేత్రం నందు ఎన్నో మంచి కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతాయి అన్నటువంటి మంచి అభిప్రాయాన్ని ఇతరులకు చేరవేసినప్పుడు, ఇతరులకు తెలియజేసినప్పుడు అప్పుడు అందరూ కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఆకర్షింపబడతారు. ఇక్కడ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇక్కడ నిలబడి ఇక్కడ నివాసముని అందరినీ కూడా ఆకర్షిస్తారు. నేను మొదట చెప్పినట్టుగా మంచి ఇక్కడ మందిరం నిర్మించబడింది, గురువు ఇక్కడ ఉన్నారు, అలాగే చాలా సదుపాయాలు కల్పించాము. మరి ఈ కొండకు తరచుగా రావాలి, గ్రామస్తులు తరచుగా రావాలి, తరచుగా వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అలాగే శిలువ దగ్గర కానీ మందిరంలో కానీ పూజలు సమర్పిస్తూ పూలు సమర్పిస్తూ దేవునికి ఆరాధన చేసినట్లయితే మరి 10 మంది దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఒక స్వస్థత కలిగేటువంటి ఒక మంచి అవకాశం దేవుడు ఇస్తున్నాడు వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడ వచ్చేటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలని, వారికి మానసికముగా, సామాజికముగా, అలాగే భౌతికముగా, కుటుంబపరంగా, విద్యాపరంగా స్వస్థత కలిగించాలని మా ప్రార్థన, మా దీవెనలు. అలాగే ఈ గ్రామస్తులందరి మీద దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అందరూ లేచి నిలబడతాం. విశ్వాస ప్రమాణము పరలోకమును భూలోకమును సృష్టించు Yeah,
పాతాళానికి మూడవ నాడు చనిపోయిన వారిని లేచను. పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల సర్వేశ్వరుని పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయడం చూసి పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధాత్మక సభలు పునీతుల సంబంధ ప్రయోజనంలో విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. సేవకుల అవతారమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకొని ఒక క్షణం ప్రార్థన చేద్దాం. దయగల మా సర్వేశ్వర, మా పీఠ, మా పరిశుద్ధ పాప గారిని ఆశీర్వదించండి. ఆయన కావలసినటువంటి మంచి ఆరోగ్యం దయచేసి ఆయన పాపలో మేమందరూ సురక్షితంగా ఉండలాగున్నాం. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా పీఠను ఆశీర్వదించండి. పీఠ కాపరి అయోగ్యులైనటువంటి నన్ను ఆశీర్వదించండి. అలాగే మా గురువులను, కన్యస్త్రులను విశ్వాసం ఆశీర్వదించండి. మేమందరం మీ పాదసేవ చేస్తూ మీ దైవ ప్రజలకు స్వార్థ అందించలాగన ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ స్వస్థతగిరి మాత పుణ్యక్షేత్రం కోసం ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారో వారందరూ కూడా వారు కోరుకున్న విధముగా స్వస్థత పొందుతూ మీ అనుగ్రహము పొందులాగున ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి మనవులను, కోరికలను నెరవేర్చండి. చిన్న బిడ్డలను, పెద్దలను అందరిని ఆశీర్వదించి మీ యొక్క అనుగ్రహం వారి మీద లాగా ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, జాన్లవరం అన్న గ్రామాన్ని ఆశీర్వదించండి. ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవులందరూ సమిష్టిగా కృషి చేస్తూ మీ యొక్క రాజ్య స్థాపనకు, ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి తోడ్పడలాగన వారికి మీ అనుగ్రహం పాలించమని ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ స్వస్థతగిరి మాత పుణ్యక్షేత్రానికి ఎవరెవరైతే తమ చేతిని చాచి వారి యొక్క సహాయాన్ని అందిస్తున్నారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. విదేశంలో ఉన్నవారు, మా సంఘంలో ఉన్నవారు మంచి ఉద్దేశములతో ముందుకు వచ్చి ఇక్కడ ఇతోధికంగా తన సహాయం అందించేటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారందరికీ కూడా మంచి ఆరోగ్యము దయచేసి వారి కోరిక నెరవేర్చి వారి జీవితాన్ని ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషము వారి యొక్క విన్నపముల కోసం దేవుని మౌనంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. దయగల మా సర్వేశ్వర, ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేయమని మేము మమ్మల్ని ఆదేశించారు. తండ్రి, ఈ పుణ్యక్షేత్రాన్ని ఆశీర్వదించండి. ఇక్కడ పనిచేసిన గురువును ఆశీర్వదించండి. ఎవరెవరైతే ముందుకు వచ్చి ఈ పుణ్యక్షేత్రం కోసం పాటుపడతారో, వారి యొక్క సహాయాన్ని అందిస్తారో వారందరినీ ఆశీర్వదించండి. వారు చేస్తున్న కృషిలో మేము అందరూ కూడా భాగం పొందుతూ మీ యొక్క అనుగ్రహం పొందలాగున మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయిస్తున్నాం తండ్రి.
సహోదరి సహోదరుడా, వీరుడు మీద అర్పించిన ఇవని సర్వశక్తులకు దీన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూపములని నీకు సమర్పించి అప్పుడు దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యము క్రిస్తు జీవితమును పరిశుద్ధపరచునట్లును కడనిత్య మహిమలోకి చేర్చునట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీ చూడను నీకు కృతజ్ఞత వందనము చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము మత్స్య మానవునికి సహాయం చేయడం కొరకు నీవు దయోక్తముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనము కారణమైన మత్స్య రూపమును మాకు పరిష్కారముగా ఉండొచ్చు తెగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముని మా రక్షణ సాధనగా రూపొందించితివి. కనుక దేవదూతలతోనూ పునీతులను కలిసి ఏకస్వరముతో మీరు నిరంతరము స్తుతించుట యత్ననగా.
అందరూ మోకరించండి. పావన పితా, నీవు నిజముగా పవిత్రుడు, నీ శ్రేష్ఠ ఎంతిని స్తుతించుట యుక్తం. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావముల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన పనులు సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏమి నవారా ఈ కానుకను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేణిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఈ లయన ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరణ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. సిలువ మీద కొట్టబడిన ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదను, నీ ఉద్ధారమును చాటెదను. నీ మరణ వచ్చు వరకు కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణ వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి
అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయ చూపుము. ఆయన మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్పతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ పని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా పాల్ ప్రకాశ్ పీఠాధిపతులు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ఈ మీ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం విచ్చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు హారతి 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 దేవా హారతి 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 దేవా హారతి పుష్పహారతి దీపహారతి ధూపహారతి భారతి హారతి 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 దేవా హారతి. అందరూ లేచి ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన ఈరోజు సువిశేషంలో మనం విన్నాము. ఎలా ప్రార్థన చేయాలో అలా తండ్రిని ప్రార్థిస్తూ చేతులెత్తి కళ్ళు మూసుకొని ఆకాశమందు ఉన్నటువంటి తండ్రి మనందరినీ వీక్షిస్తున్నాడు, మన కోరికలు మన్నిస్తున్నాడు, మనందరిని దీవిస్తున్నాడు అన్న గొప్ప నమ్మకంతో పరలోక ప్రార్థన జపించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పించండి. మా యొక్క అప్పుడున్న వారిని మీరు మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన ఎందుకు ప్రవేశించగా కీడులో నుండి మేము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షిప్పుడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదిప్పుడు, మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మీ మోక్షానందమును మా రక్షకులను యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచ్చించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని కరుణిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని కరుణిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడు వారు ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవము మనందరినీ కాపాడును గాక. Thank you.
గుడ్, బాగుపడ్డారు. ఇప్పుడు చివరి ఆశీర్వాదము, తదనంతరము మన బిషప్ గారికి మన యొక్క ప్రేమ సన్మానాన్ని, అలాగనే వచ్చినటువంటి గురువులకు మర్యాద అన్ని చేయాలి. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళవద్దు. దివ్య పరిపూజ అయిన తర్వాత ఫెలిసిటేషన్ కార్యక్రమం అవుతూ ఉంటుంది. దయచేసి ఎవరు ఇదే ఎంతగా ఆర్డర్లో ఉన్నారు ఆ విధంగానే ఉండండి, ఎక్కడికి వెళ్ళవద్దు.
పూజ అయిన అనంతరము చివరి ఆశీర్వాదం అయిన తర్వాత ఈ కార్యక్రమము మనము కొనసాగించుదాం. దయచేసి భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి. అన్ని విధాలుగా చక్కగా సంతృప్తిగా భోజనం చేసి అందరూ ఇంటికి వెళ్ళాలి. తొందరపడి భోజనం కోసమే ఆతృతతో అవసరం లేదు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భోజన సదుపాయాలు ఇక్కడ మనకి జరిపింపబడుతూ ఉన్నాయి. అందరూ పైకి లేచి చివరి ఆశీర్వాదం కోసం చేతులు జోడించి ప్రార్థించుకుందాం. చివరి ఆశీర్వాదం అయిన తర్వాత అంత హడావుడిగా ఉంటుంది అని ఫాదర్ గారు చెప్పారు. అంతకుముందు నేను కొన్ని విషయాలు నేను చెప్పాలి. ముఖ్యంగా నన్ను ఇక్కడ ఆహ్వానించి నాకు సన్మానం జరిగినందుకు చాలా సంతోషము. ఇది ఒక పీఠాధిపతి విషయం కాదు. ఒక పీఠాధిపతిని ఆహ్వానించినప్పుడు మీరు డైసిస్ మొత్తాన్ని ఆహ్వానించినప్పుడు, ఎందుకంటే పీఠాధిపతి అంటే మేత్రాసనం మొత్తానికి ఒక ప్రతినిధి. అందువల్ల మీరు మేత్రాసనాన్ని మొత్తాన్ని గుర్తుంచుకుంటున్నారు, వారందరినీ ఆహ్వానిస్తున్నారు, వారి కోసం ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. విచారణకు, సంఘ పెద్దలకు నా కృతజ్ఞతలు. అలాగే నాట్యం చేసిన బాలికలకు, అలాగే ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులకు వారందరికీ నా దీవెనలు అందిస్తున్నాను. ముఖ్యంగా సంఘ పెద్దలు, కమిటీ పెద్దలు వారందరికీ కూడా నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఈ కొండ విషయమై ఫాదర్ సురేష్, సంబడు సురేష్ గారు చాలా ఎక్కువగా శ్రమించారు. వారు ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో సంభాషించి ఇక్కడ ఈ అవసరాలను గుర్తించి వారికి తెలియజేసి మరి మనకు కొంచెం ధన సహాయం అందించడం, ఇతర విషయాలు ధన సహాయం అందించడం వల్ల మనకు ఒక ప్రత్యేకమైన కొన్ని రూపురేఖలు, కట్టడాలు జరగడం జరిగింది. ఏమైనా కట్టితేనే కానీ మనకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ జరగదు. అలాంటి వ్యవస్థ ఇక్కడ జరిగింది. కాబట్టి వారిని అభినందిస్తున్నాను. ఒక యాజకుడైన ఎజ్రా ఏ విధంగా దేవాలయం నిర్మించడానికి శ్రమించాడో అలాగా వారితో దేవుడు బహుశా ఈ కార్యం జరిపిస్తున్నాడేమో అని నేను భావిస్తున్నాను. అలాగే వారికి సహాయం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. దేవుడు ఇలా మన పూర్వులతో పలు చోట్ల మంచి కార్యాలు జరిపించాలి. చాలా చోట్ల నేను చూస్తూ ఉన్నాను, ఎంతోమంది పెద్ద పెద్ద గుళ్ళు కడతారు, ఇతర మేత్రాసనాల్లో పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తారు. మన గురువులు కూడా శ్రమించి అటువంటి మంచి ఆలోచనలతో ఇలా చేసినట్లయితే భక్తులకు ప్రార్థించుకోవడానికి, దేవుని ఆరాధించడానికి ఒక వ్యవస్థ, ఒక నిర్మాణము, ఒక మందిరము ఏర్పడుతుంది. అలాగే మనందరం కూడా ఆశీర్వదింపడతాము. అలాంటి మంచి కార్యక్రమాలు జరగాలని మరి భగవంతుని ఆశీర్వదిస్తూ ఫాదర్ గారు సహాయపడినటువంటి గ్రామ పెద్దలను అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరి మీద, ముఖ్యంగా స్త్రీలు చాలా ముచ్చట వేస్తుంది. చిన్నపిల్లలు చూస్తుంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తుగా రావాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, సమాజంలో ముందుకు రావాలి. సమాజంలో వెనుకబడినటువంటి తరగతుల వారు ముందుకు రావాలి అంటే దేవునికి సహాయం కావాలి. దేవుడి సహాయం ఉన్నది కాబట్టి మన ప్రాంతాలలో ఎంతమంది టీచర్లు అయ్యారు, ఎంతమంది మంచి సమాజంలో మంచి వ్యవస్థలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? మనం దేవుని మీద నమ్మకం ఉంచాము కాబట్టి, మన పెద్దలు దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేశారు కాబట్టి అటువంటి మంచి వాతావరణం మనకు ఉండాలి. అప్పుడే మన పిల్లలు మంచి విధంగా సమాజంలో ఎదుగుతారు, ముందుకు వస్తారు. అటువంటి ఒక మంచి ఆలోచనతో మనమందరం కలిసి ప్రయాణం చేద్దాం, దేవుని యొక్క ఆశీస్సులు పొందుతాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపికైన దివస ప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మాకు నిత్యరక్షణ సహాయపడినట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. సకల ఊరుడైన సర్వేశ్వరుడు మేము మెండుగా దీవించి ఆశీర్వదించి మీ జీవిత కాలమును సంతన శాంతితో నింపునుగాక. ప్రభువు మిమ్మల్ని అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమని దైవప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ విశ్వాసం మీకు అభిప్రాయమైన ప్రభు మీకు అభివృద్ధి దయచేసి మీ కుటుంబములను, మీ పిల్లలను, మీ యువతి యువకులను, వృద్ధులను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. పాట లాస్ట్ లో పాడదాం. పాడుతుందా? లాస్ట్ లో పాడదాం లేదా పాట పాడండి, అందరు కూర్చోండి, పాట పాడు. అలాగే మన విచారణ గురువు ఫాదర్ అనిల్ గారు ఎంతో శ్రమించి ఇక్కడ ఉంటున్నారు. ఇలా ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం. మీకు అందరికీ తెలుసో తెలియదో, గురువు ఎప్పుడు కూడా ఒంటరి జీవితం జీవిస్తారు. మేమందరం కూడా ఒంటరి వారమే. అయితే ఇలా ఒంటరిగా జీవించడం అనేది అంత సులభం కాదు. అందుకని మీ సహాయం వారికి అవసరం. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు పలకరిస్తూ ఉండాలి కదా. అలా ఒంటరిగా కొండ మీద వదిలేస్తే ఎట్లా? మీరు కూడా పలకరిస్తూ ఆయనతో పలకరిస్తూ సహవాసం చేస్తూ ప్రార్థనకు వస్తున్నట్లయితే ఇక్కడ కూడా జనసంచారం బాగా బలపడుతుంది. అందరం కూడా దేవునికి ఆశీస్సులు పొందుతాము. వాళ్ళ అన్ని గారిని నేను మనసరా అభినందిస్తున్నాను. మంచి కృషి తీసుకురావాలి. అలాగే మన మధ్య ఫాదర్ టీమ్ గారు ఉన్నారు. అలాగే మిగతా ఫాదర్లందరూ కూడా ఇక్కడికి చేసి మీ అందరికీ ఆశీస్సులు అందించారు. అభిషిక్తులు మన మధ్యకు వచ్చినప్పుడు అది ఒక ఆశీర్వాదం, అది ఒక ఆశీర్వాదం. కాబట్టి వారి ఆశీస్సులు మనందరి మీద ఉన్నాయి అన్న మంచి నమ్మికతో మనమందరం కూడా ఈ యొక్క సాంగ్యాన్ని ఇలా జరుపుతున్నాం. బిషప్ గారి ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అయినటువంటి సగినార పాల్ ప్రకాష్ తండ్రి గారిని వేదిక ముందుకు ఆహ్వానిస్తూ తమ యొక్క ఆసీనమైనటువంటి సీటును సరే, మేము సెమినార్లో చదివేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. బిషప్ గారు మాకు ప్రొఫెసర్. ఒక్కొక్క డైసిస్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉంటారు. నేను సిక్ ఇన్ఛార్జ్ గా ఉండేటప్పుడు బాగా వినండి. అయితే బిషప్ గారు చూడడానికి చాలా నెమ్మదిగా చక్కగా ఉంటారు. హాస్యం, చాలా జోక్స్ అనేవి వేస్తూ ఉంటారు. మాతో చాలా సరదాగా ఉంటారు. మీకందరికి కొత్తగా ఏమో కానీ మాకు చాలా దిరిగా సెమినరీ నుంచి అలవాటు. అయితే మా డైసిస్ లో, విశాఖపట్నం డైసిస్ నుంచి ఒక బ్రదర్ గారికి బాగులేదు, ఫీవర్. అయితే ఆయనకి మేము కొన్నిగా ఇప్పుడు మన మధ్యలోనికి లాస్ట్ లో చెప్తా. ఇప్పుడు వద్దులేండి. బిషప్ గారిని వెల్కమ్ చేస్తూ అందరూ కూడా సపోర్ట్ కొడుతూ మరి ఈ రోజు ఇంత ఘనంగా ఈ యొక్క దివ్య బలి పూజ మనందరి కోసం అర్పించినటువంటి మన ప్రియతమ తండ్రి గారి అయినటువంటి పాల్ ప్రకాష్ తండ్రి గారిని మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నాము. మరి బిషప్ గారిని సన్మానించడానికి మన విచారణ పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎక్కడున్న పెద్దలందరూ కూడా వచ్చి బిషప్ గారిని గజమాలతో